ఓం సాయిరామ్. జై శ్రీరామ్. సాయి బంధువులందరికీ ఆ యొక్క షిరిడి సాయిబాబా అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క వీడియోను చూసే భక్తులందరూ కూడా, సాయి బంధువులందరూ కూడా మా యొక్క వీడియోను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోలతో బాబా వారి అనేక విషయాలు మీతో చర్చించుకునే అవకాశం ఉంటుంది. కనుక దయచేసి తప్పక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సాయి బంధువును ఆదరిస్తారని చెప్పేసి కాంక్షిస్తూ ఓం సాయిరామ్. జై శ్రీరామ్. ఈరోజు బాబావారు గురుసేవ గురించి ఇలా విన్నవించారు. నేను 12 ఏళ్లుగా నా గురువును సేవించాను. అయినను చూడలేకపోతే నాకు కళ్ళున్నా వ్యర్థమే అనిపించింది. ఆయన చూపు నాపై ప్రసరిస్తేనే నాకెంతో శక్తి వచ్చినట్టు అనిపించేది. వారి సేవ తప్ప నాకింకొక పని లేదు. రాత్రింపవళ్ళు నిద్రాహారాలు లేకుండా ఆయనను సేవించాను. ఆయన నాకు గుండు చేయించారు. అంటే నా అహంకారాన్ని, గర్వాన్ని పోగొట్టారు. 2 కాసులు దక్షిణ అడిగారు. 1 శ్రద్ధ, 2 ఓర్పు. నేను శ్రద్ధతో ఆయనను సేవించాను. నాపై ఆయనకు దయ కలిగే వరకు ఓర్పుతో వేచి చూశాను. అలా గురుసేవలో 12 ఏళ్ళు గడిచాయి. నా గురువు ఏ మంత్రము ఉపదేశించలేదు. ఏ మంత్రము లేకుండా నేనింత వాడినయ్యాను. కనుక మీరు ఏ మంత్రోపదేశానికి ఆశపడకుండా గురువును సేవించండి. పవిత్రమైన స్థానంలో శ్రీ సాయిబాబా వారు గురుస్థానంలో ఉన్నారు. కనుక మనం అందరం కూడా ఆ యొక్క బాబావారిని మనస్ఫూర్తిగా, ఆర్ద్రంగా, భక్తి శ్రద్ధల చేత, శ్రద్ధా సబూరుల చేత మనమందరము సేవించి బాబా అనుగ్రహాన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తూ ఓం సాయిరామ్. జై శ్రీరామ్.